నమస్తే, వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లాలో ఏరులై పారుతున్న మద్యం. కంకిపాడులోని కోడి పందాల బరుల వద్ద విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు. హోరాహోరీ పోరులో సేతువుపై డేగా కోడి విజయం. 1,53,00,000. ఆంధ్ర కోడి పందాల్లో ఇది ఒక అత్యధిక రికార్డు. మరొకరి ప్రాణం తీసిన చైనా మాంజా. సంగారెడ్డి జిల్లా పసల్వాది గ్రామంలో చైనా మాంజాతో గొంతు తెగి వ్యక్తి మృతి. మావోయిస్టుల డంపు స్వాధీనం. 10 కిలోల బరువున్న 3 పైపు బాంబులు, 5 కిలోల బరువున్న ఒక ప్రెషర్ కుక్కర్, ఐఈడి స్వాధీనం. ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లాలో ఏరులై పారుతున్న మద్యం. కంకిపాడులోని కోడి పందాల బరుల వద్ద విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు. మహిళలు, చిన్నారులు ఉన్న చోటే మినీ బార్లు, అదనపు ధరలు వసూలు చేస్తూ మందుబాబుల జేబులకు చిల్లు పెడుతున్న నేతలు. బరుల వద్ద తాగి ఊగుతున్న మందిబాబులు. రాష్ట్రంలో జర్నలిస్టుల వరుస అరెస్టుల విజయంపై రాష్ట్ర డీజీపీతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు, అర్ధరాత్రి పండుగ పూట జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం అవసరమా? ఇక ప్రొసీజర్ అనుసరించకుండా నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టులు చేస్తారు? జర్నలిస్టులు ఏం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు. వారి పట్ల ఎందుకు అంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? వాళ్ళ కుటుంబాలు మానసిక వేదనకు గురవుతున్నాయి. పండగ పూట అరెస్టులు సరికాదు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలంటూ హరీష్ రావు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏం లేదన్నా, ఇది ఒక రిక్వెస్ట్ అన్న. జర్నలిస్టులను మరీ అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇళ్లలో అరెస్ట్ చేయడం అవసరం ఆశీర్వదన. మా రిక్వెస్ట్ ఏంటంటే ఫాలో ద డ్యూ ప్రొసీజర్. వాళ్ళేం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు కదని రేపు అదే పండుగ తెల్లారి అరెస్ట్ చేయండి. అంత దట్స్ ఓకే అన్న. అది ఒక్కటి వరకు ఓకే. మిగతా అన్న తలుపులు వాళ్ళకి కొట్టినారు. ఒకరిద్దరిని తలుపులు వాళ్ళకి కొట్టి రాత్రి 12 గంటలకు పట్టుకొచ్చారు. బాగుండదు కదన్న. జర్నలిస్టులను కానీ వాళ్ళు డైరెక్ట్ ప్రొఫెషన్ ఏముంటుంది. ఈ గతంలో జరగలేదు అన్న ఒక్క మాట చెప్పండి అన్న. పండుగ మందం విడిచిపెట్టి పండుగ తర్వాత పిలువండి నోటీస్ ఇచ్చి. ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న. పండుగ పూట ఇబ్బంది పెట్టకండి కైండ్లీ. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ 7వ డివిజన్ అయిన ఎదులాబాదులో గోదాదేవి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దంపతులు కుటుంబ సభ్యులతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గటకేసర్ మండలం ఎదులాబాదులోని పురాతనాలలో రంగనాథస్వామి ఆలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శాస్త్రోక్తంగా జరిగిన గోదాదేవి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఈ పురాతన ఆలయంలో కళ్యాణోత్సవం జరగడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భగవంతుని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఆలయ విశిష్టతను కొనియాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చామకూర భద్రారెడ్డి దంపతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన భారతదేశంలోనే పెద్ద టెంపుల్, గొప్ప టెంపుల్, పురాణతమైన టెంపుల్ మన రంగనాథస్వామి టెంపుల్ ఇక్కడ మన గట్కేసర్లో ఏదులాబాద్ గ్రామంలో గత 400-500 సంవత్సరాల సంది కూడా ఇక్కడ వెలిసిన టెంపుల్. ఇక్కడ ఈరోజు ప్రతి సంక్రాంతి పండుగకు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణానికి ఇక్కడ 1000 మంది వస్తారు. బ్రహ్మాండంగా కళ్యాణం జరిగింది.
అందరూ ఆ దేవత గోదాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ కూడా, మేము కూడా మంచిగా ప్రతి సంవత్సరం వస్తున్నాం ఈ కళ్యాణానికి. అందరికి కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, అందరు బాగా చదువుకోవాలి, అందరు గొప్పగా కావాలని ఆ గోదాదేవి తల్లిని రంగనాయక స్వామి టెంపుల్ను దర్శనం చేసుకొని మొక్కిన. అందరికి కూడా ధన్యవాదాలు. సికింద్రాబాద్ లోని బోయాగూడలో అగ్ని ప్రమాదం సంభవించింది. కాసేపటి క్రితం బోయాగూడలోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజిన్ సకాలంలో చేరుకోవడంలో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. गाड़ियाँ किसका है? गाड़ियाँ किसका है? निकाल दो। करंट वाले को डिपार्टमेंट को बोल देगा। करंट वाला को बोल देगा। హైదరాబాద్ లోని కూకట్పల్లి, కేపీహెచ్బి, జేఎన్టీయు పరిసర ప్రాంతాలు ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. ఇక్కడ నివసించే వారందరూ పండగ నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్లడంతో రద్దీ ఉండాల్సిన రోడ్లన్నీ వెలవెలబోయాయి. సామాన్య సమయంలో ఈ ప్రాంతాలకు వెళ్లాలంటే ట్రాఫిక్ రద్దీతో గంటల తరబడి ఆగుతూ వెళ్తూ ఉండాలి. వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఉండడం, పండుగతో పాటు వీకెండ్ కలిసి రావడంతో కాంక్రీట్ జంగిల్ను వీడి పల్లెకు చేరుకున్నారు ప్రజలు. ఇలానే ప్రతిరోజు ఉంటే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు. హైదరాబాద్ లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభం. చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా శుక్రవారం హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం మంత్రి స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్ లో సుమారు గంటన్నర పాటు 13 కిలోమీటర్ల మేర ఆకాశ మార్గంలో ప్రయాణించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ బెలూన్ గోల్ఫ్ క్లబ్ నుంచి ప్రారంభమై అప్పాజీగూడ శివారులో దిగింది. మావోయిస్టుల డంపు స్వాధీనం. దంతేవాడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలోని బర్సూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్సిక్ బహార్ గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల పేలుడు పదార్థాల డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సర్చ్ ఆపరేషన్ లో సిఆర్పిఎఫ్, క్యూఏటి, బిడిఎస్ బలగాలు పాల్గొన్నాయి. 10 కిలోల బరువున్న 3 పైప్ బాంబులు, ఇక 5 కిలోల బరువున్న ఒక ప్రెషర్ కుక్కర్, ఐఈడి స్వాధీనం చేసుకున్నారు. బిడిఎస్ బృందం అక్కడికక్కడే అన్ని పేలుడు పదార్థాలను సురక్షితంగా నిర్వీర్యం చేశారు.
మంత్రి వివేక్ వెంకటస్వామిని నిలదీసిన మహిళలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే త్రాగునీటి సమస్య పరిష్కరించాలని మంత్రిని నిలదీసిన కాలనీ మహిళలు. నందిగామ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఒక సామాజిక వర్గం యువకుడి చెవిని మరో సామాజిక వర్గం యువకుడు కోసివేయడంతో ఈ వివాదం చెలరేగింది. 2 సామాజిక వర్గాలు ఘర్షణకు దిగాయి. నందిగామ నియోజకవర్గం కీసరలో జరిగిన కోడి పందాల వద్ద జరిగిన గొడవే ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు వచ్చి 2 వర్గాలను చెదరగొట్టారు. షర్ట్ అంతా తడిసిపోయింది. కియా సెలోస్ కొత్త మోడల్ కారును ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అన్ని వాహనాల కంపెనీలు తప్పనిసరిగా సరికొత్త రీతిలో ఈవీ మోడల్స్ ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక ప్రోస్పెరా కియా షోరూమ్ లో కియా కంపెనీ SUV వినియోగదారుల కోసం రూపొందించిన కియా సెలోస్ కొత్త మోడల్ వాహనాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చే క్రమంలో ఈవీ వాహనాలకు 0 పన్ను రూపంలో ప్రోత్సహిస్తోందని, కాలుష్య నివారణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని వారన్నారు. నగరవాసులు కూడా కాలుష్య రహితంగా ఉండే వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారని వారు తెలియజేశారు. Thank you so much for joining us here. Along with our Can we have the key, please? साहब हमारे मिनिस्टर साहब आए यहाँ पे, हमारे लिए बहुत ऑस्पिशियस करे ये गाड़ी के लिए. वी आर वेरी ग्रेटफुल फॉर दिस. सेल्टॉस किया के लिए बहुत बड़ा, इंडिया में बहुत बड़ा बिजनेस किया है अभी तक, और ये राउंड 2 में बहुत, इससे भी और बहुत ज़्यादा बड़ा करेगा. इसमें हर चीज़ बड़ी हो गई है. गाड़ी बड़ी है, चौड़ी है, टॉल है, व्हील बेस बड़ा है. इसमें बहुत नए फीचर्स लेके आए हैं. किया गाड़ी अभी फीचर्स में सबसे आगे है ये सेगमेंट में, और रहेगी. ये पूरा सेगमेंट पूरा किया सेल्टॉस ने बनाया है, और आगे भी इसी के साथ और आगे लेके जाने के लिए किया ने. हाँ, तो हमारे पास किया क्लैविस ईवी है, और बहुत अच्छे से उसका बिजनेस हो रहा है. आगे आने वाले साल में एक और की ईवी यही साल में 4 4-వీలర్ సంబంధించినటువంటి కార్ల వ్యవస్థలో కియా వేగంగా దూసుకుపోతున్నటువంటి కంపెనీ. అనేకమైనటువంటి ఫీచర్స్ తోటి ఈరోజు ప్రాస్పరస్ కియా యజమాని సిరాజ్ గారి షోరూంలో వారి కంపెనీ ప్రతినిధులు, రాహుల్ గారు, ఇతర పెద్దలందరి సమక్షంలో
సెల్టాస్ సెకండ్ వెంచర్ దానికి సంబంధించినటువంటి మోడల్ను ఈరోజు లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇందులో అనేకమైన ఫీచర్స్ లేటెస్ట్గా ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీతో పాటుగా సేఫ్టీకి సంబంధించి అదేవిధంగా పెట్రోల్ డీజిల్తో కలిపి ఈరోజు వాహనాలు వస్తూ ఉన్నాయి. అందులో కియాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ ఇతరత్ర అన్ని రకాల సౌకర్యాలు ప్రయాణం చేసే సందర్భంలో అందుకు సంబంధించినటువంటి మారుతున్న కాలానికి అనుగుణంగా వాహనం అందుబాటులో తీసుకొచ్చేటువంటి భాగంగా ఈరోజు ఈ వాహనం తయారు చేసి రిలీజ్ చేసినారు. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఈవీ రంగంలో మరి 0 ట్యాక్స్ రిజిస్ట్రేషన్లు తీసుకున్న సందర్భంగా వారిని ప్రోత్సహించి హైదరాబాద్ను కాలుష్య రహితంగా ఉంచాలనే ఆలోచనలో భాగంగా వారిని యాజమాన్యాన్ని కోరినాము. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వర్షన్తో పాటుగా ఈవీ వర్షన్ కూడా తొందరగా తీసుకురామని వారికి కోరడం జరిగింది. వాహనాలు రాబోయే కాలంలో కాలుష్య నివారణ వాహనాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహమే కాదు, ప్రజల యొక్క ఆకాంక్ష కూడా అదే విధమైన రీతిలో తీసుకుపోవడానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరొకరి ప్రాణం తీసిన చైనా మాంజా. సంగారెడ్డి జిల్లా ఫసల్బాది గ్రామంలో చైనా మాంజాతో గొంతు తెగి వ్యక్తి మృతి. మృతుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన అవిదేశ్ గా గుర్తింపు. బైక్ మీద వెళ్తున్న అవిదేశ్ కు చైనా మాంజా మెడకు బలం తాకి గొంతు తెగి తీవ్ర రక్తస్రావం జరిగి మృతి. నిన్ననే యూపీ నుండి కూలీ పని కోసం సంగారెడ్డికి వచ్చిన అవిదేశ్ రాజన్నను దర్శనం చేసుకున్న మంత్రి సీతక్క. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని మంత్రి సీతక్క తెలిపారు. రాజన్న అనుబంధ భీమేశ్వర ఆలయంలో స్వామివారిని మంత్రి శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మీడియాతో మంత్రి మాట్లాడారు. వేములవాడలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఆలయాల అభివృద్ధి భావోద్వేగాలు ఆచారాలతో ముడిపడి ఉంది. ఈ నెల 18న మేడారంలో కేబినెట్ భేటీ జరుగుతోంది. 19న మేడారం ఆలయాన్ని సీఎం పునఃప్రారంభిస్తారు. పుష్కరాల దృష్ట్యా గోదావరి పరివాహక ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అని సీతక్క తెలిపారు. ఈసారి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమ్మక్క సాగమ్మ గుడి నిర్మాణాన్ని అత్యంత భావోద్వేగ బంధంతో చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్న సందర్భంగా మరి జాతర కూడా ఉంది. ఒక దిక్కు మాకు గుడి నిర్మాణం అవుతుంది, మరి జాతర కూడా ఉంది. మరి కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మేడారంలోనే జాతర సక్సెస్ అయ్యేంత వరకు కూడా సమ్మక్క సాగమ్మ జనంలోంచి తీసుకొచ్చి ఆ 4 రోజుల జాతర మహాఘట్టం ఘనంగా నిర్వహించుకునేందుకు ముందు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ కానీ వెమ్లవాడలో కానీ సమ్మక్క సాగమ్మ దగ్గరకు వచ్చేవారు చాలా సామాన్యమైన ప్రజలు అత్యధికంగా వస్తారు. ఇప్పుడు అక్కడ మేడారంలో కానీ ఇక్కడ కానీ మరి రకరకాల పెద్ద అంటే ఉన్నత కుటుంబాలు ఉన్నత వర్గాలు కూడా వస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇక్కడ వేములవాడ రాజన్న, అక్కడ సమ్మక్క సార్లక్క అంటే ఈ పదాలలోనే ఆ పలకడంలోనే మన అక్క చెల్లెలు అన్నదమ్ములు పిలుచుకున్నట్టుగా అంత ఓన్ చేసుకునే దేవుళ్ళు. మేము అక్కడ సమ్మక్క సార్లక్క ఇక్కడికి వస్తే వేములవాడ రాజన్న అంటే ఇది మనకు పురాతనం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ ఆచారాలు. మనం గుడుల నిర్మాణం చేసుకుందాం, సౌకర్యాలు కల్పిస్తాం, అన్నీ చేద్దాం. కానీ పూజించే విధానము, పిలుచుకునే తీరు, ఆ విశ్వాసాలు అవన్నీ మాత్రం భద్రంగా కాపాడుకొని భవిష్యత్ తరాలకు ఇవ్వాలి. గతంలో మరి గత ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే వారికి పెళ్ళయిందని చెప్పిండ్రు, కానీ ఏటా 100 కోట్లు కేటాయిస్తామన్నారు. కానీ ఎందుకో వాళ్ళు విస్మరించేది సాక్షాత్ వేములవాడ రాజన్నలు కానీ అక్కడ కాదు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఆది సీనన్న గారు, వీరంతా కలిసి ఉన్నటువంటి మరి మంత్రులు మన శ్రీధర్ బాబు గారు, మరి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా అడ్డూరు లక్ష్మణ్ గారు, ముఖ్యంగా ప్రధాన భూమిక మరి మొదటి నుంచి భుజాన్ని వేసుకున్న సీనన్న గారి ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న గుడి ఇంత బాగా అవుతుందంటే మేమందరం సంతోషపడతాం. ఎందుకంటే మా గుడి ఎంత
ఎక్కడికైతే మేము అంటే భక్తి ఉంటుందో అక్కడికంటే ముందు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని మేము అక్కడికి పోతాం. మా తల్లిదండ్రులు కానీ మా ఊళ్ళో కానీ అందరూ మాస్ పబ్లిక్ అత్యధికంగా వచ్చారు. కాబట్టి సౌకర్యాలు అనేది కల్పించాల్సిన బాధ్యత ఉంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు సాధారణ భక్తుల యొక్క మనోభావాలను గుర్తుపెట్టుకొని మరి ఇంత గొప్ప కార్యక్రమానికి వారి శ్రీకారం చుట్టినందుకు నేను అంతకుముందు కూడా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. అసలు వేములవాడ రాజన్నను కొంతమంది ఏం డెవలప్ చేయొద్దు, ఏదో అవుతుంది, దర్శనం అయితే ఇట్లా అట్లా అని ఏదో రకరకాల దుష్ప్రచారాలు చేస్తారు. కానీ ఇంత గొప్ప దేవుని దగ్గరికి ఇన్ని లక్షల మంది వస్తున్నారు. కాబట్టి ఇది చేపట్టడం సామాన్యులు చాలామంది అన్నారు. అసలు ఇన్నేళ్ళు ఎదురు చూసడం మనం ఈ గుడి నిర్మాణం కావాలని. శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో సమన్వయ ప్రారంభం, సమాజంలో మార్పులు వేగవంతంగా జరుగుతున్నాయని వాటిని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ సూచించారు. శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో 2 రోజుల పాటు జరగనున్న 27వ సమన్వయ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత కూడా సాంకేతిక రంగాల్లో ముందంజలో ఉన్నారని అన్నారు. ఉద్యోగ అవకాశాల్లో కూడా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని అన్నారు. విద్యార్థులు వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా విజేతలకు అందజేసే సర్తాజ్ ఆఫ్ ట్రోఫీని ఆవిష్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 5 రాష్ట్రాల్లోని వివిధ కళాశాలలకు చెందిన సుమారు 3000 మంది విద్యార్థులతో 13 రకాల ఈవెంట్లను నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు 50,000 నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేశారు. ముందుగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను ఇక్కడ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 27వ వార్షికోత్సవానికి వచ్చాను. నేను చాలా ఆనందంగా ఉంది. నా చిన్ననాటితనం గుర్తుకొచ్చింది. నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద యాక్ట్ చేయడం, అది ఒక ఇన్స్పిరేషన్గా మారి నేను యాక్టర్ని అవ్వాలి అన్న ఒక ఆలోచన నాలో రావడం, అవన్నీ పిల్లల్ని చూస్తుంటే నాకు మళ్ళీ గుర్తుకొచ్చాయన్నమాట. మేము చదువుకున్న రోజుల్లో స్కూలింగ్ వేరు, కాలేజ్ వేరు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వేరు, ఇలా ఉండేది. బట్ ఇవాళ ఎంత ఆనందం అనిపిస్తుందంటే, మీరు ఒకసారి కిండర్ గార్డెన్లో ఇక్కడ చేరితే మీ టోటల్ పీజీ వరకు ఇక్కడే చదువుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక విధంగా ఎంత సౌకర్యం అంటే, తల్లిదండ్రులకి 10th అయిపోయిన వెంటనే ఎక్కడ జాయిన్ చేయాలి అన్న పెద్ద ఒక డైలమాలో ఉంటుంది ప్రతి తల్లి తండ్రికి. అది అయిపోయిన వెంటనే గ్రాడ్యుయేషన్, అదే డైలమా. ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీకి ఇదే బట్ అలాంటిది లేకుండా ఈ ఇన్స్టిట్యూట్ ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో, ఇది డెఫినెట్గా నాకు తెలిసి ది వెస్టర్న్ వరల్డ్లో ఉండే ఈ సిస్టమ్ని వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అది నిజంగా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈ స్కూల్లో దీంట్లోని అడ్మిషన్ దొరకడం కష్టం. వచ్చిన తర్వాత ఆ కుర్రాడి కానీ పాప భవిష్యత్తు కానీ అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు డెఫినెట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ అకాడమిక్స్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ పద్ధతులను అన్నీ నోటీస్ చేస్తూ ఈవెన్ ఆఫ్టర్ పీజీ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కూడా చాలా ఈజీగా దొరుకుతున్నాయి. ఎందుకంటే వీళ్ళే ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు. ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం చాలామందిని ఎక్కడెక్కడో చదివి మేము పీజీ ఇలాంటివి చేసాం, ఇవాళ స్విగ్గీ, జొమాటోలో వీటిలో కూడా పనిచేస్తున్నారు. వేరే ఆపర్చునిటీస్ దొరక. బట్ అలాంటిది లేకుండా ఇక్కడ చదువుకుంటూ వీళ్ళ అకాడమిక్స్ దీని మీద మంచి ఉద్యోగాలు కూడా రావడం ఉన్నది. అది నిజంగా చాలా మనం ఆనందపడాలి. వాళ్ళు నిజంగా మేనేజ్మెంట్కి మనం వీ షుడ్ డెఫినెట్ సే హ్యాట్స్ ఆఫ్ ఫర్ బ్రింగింగ్ దట్ కల్చర్. వెరీ హ్యాపీ అండి. ఇది ఈ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మన దేశంలో కూడా మిగతా స్కూల్స్ ఇలాగే పాటిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి. తాడేపల్లిగూడెంలో పైబోయిన వెంకటరామయ్య బరిలో రాజమండ్రికి చెందిన రమేష్
అతడి కోడి పేరు డేగా, గుడివాడకు చెందిన ప్రభాకర్ కోడి పేరు సేతువు. కోళ్ల మధ్య పోటీ జరిగింది. హోరాహోరీ పోరులో సేతువపై డేగా విజయం సాధించింది. ఈ విజయంతో డేగా యజమాని రమేష్ కు 1,53,00,000 లాభం వచ్చింది. ఆంధ్ర కోడి పందాల్లో ఇది ఒక అత్యధిక రికార్డు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ర్యాలీ. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శనివారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం పోరాటం ర్యాలీ జరుగుతోంది. రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతోందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇంటికి ఒకరు చొప్పున సికింద్రాబాద్ నివాసితులు రావాలి. 220 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంతం సికింద్రాబాద్. అనేక చారిత్రాత్మక ప్రదేశాలు సికింద్రాబాద్ లో ఇమిడి ఉన్నాయి. లష్కర్ భవనాలకు పెద్ద చరిత్ర ఉంది. సికింద్రాబాద్ ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోందని వారన్నారు. కమిషనరేట్లు అక్రమంగా కలిపారు. ఎందుకు కలిపారో చెప్పాలి. రేపు అన్ని రంగాల సంఘాలు పాల్గొనాలి. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఇదే మంచి సమయం. రేపు కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతోంది. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ హామీలు అమలు చేయకుండా పేర్లు ఊర్లు మారుస్తూ తుగ్లక్ పాలన చేస్తున్నారు. లష్కర్ సాధన సమితి 2 ఏళ్లుగా అడుగుతున్నాం. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం అందరూ కలిసి రావాలని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇది శాంతియుత ర్యాలీ. ప్రభుత్వ అనుమతి ఇవ్వకపోతే కోర్టు నుంచి అనుమతి తీసుకుంటాం. కార్యక్రమం విజయవంతం చేస్తామని వారన్నారు. సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ఫ్యాక్టరీ సెంటర్, అదేవిధంగా మంజు థియేటర్, ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. అయితే సికింద్రాబాద్ అస్తిత్వం, సికింద్రాబాద్ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది, ఇంటికి ఒకరు రండి. ఇదే మన యొక్క అస్తిత్వం, మన ఆత్మగౌరవం. అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తాం. ఇది మన ప్రాంతం 220 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, పొల్లారం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రపతి బిల్డింగ్ కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కానీ, మహబూబ్ కాలేజ్ కానీ, అంటే విద్యారంగ సంస్థలు. రెండవది దీనికి ఒక ప్రధానమైనటువంటి చరిత్ర ఉంది లష్కర్ పోరాటం.